స్టాక్ మార్కెట్ నేర్చుకోవాలని ఉందా? కానీ ఎక్కడ నుంచి మొదలు పెట్టాలో అర్థం కావట్లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈరోజు నుంచి గ్రో మోర్ ట్రేడర్ ఛానల్లో ఒక కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాం. ఇది కేవలం ట్రేడింగ్ ఛానల్ కాదు, ఇది ఒక లెర్నింగ్ ప్లాట్ఫామ్. ఇక్కడ మేము మీకు ఈ స్టాక్ కొనండి, ఆ స్టాక్ అమ్మండి అని చెప్పం. దాని బదులుగా మీరే ఒక మంచి ట్రేడర్గా ఎలా ఎదగాలో నేర్పిస్తాం. మొదటి నుంచి చివరి వరకు స్టెప్ బై స్టెప్ మనం కలిసి నేర్చుకోబోయే విషయాలు ఇవి. స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి? ఎన్ఎస్సి బిఎస్సి ఎలా పనిచేస్తాయి? డీమ్యాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏమిటి? డెలివరీ ట్రేడింగ్, ఇంట్రాడే ట్రేడింగ్ మధ్య తేడా ఏమిటి? ఫ్యూచర్స్ అంటే ఏమిటి? ఆప్షన్స్ అంటే ఏమిటి? ఆప్షన్స్ బయ్యింగ్, ఆప్షన్స్ సెల్లింగ్ ఎలా పనిచేస్తాయి? క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఎలా చదవాలి? సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా గుర్తించాలి? ట్రెండ్ లైన్ ఎలా గుర్తించాలి? బ్రేక్అవుట్ నిజమా, ఫేక్అవుట్నా? ప్రైస్ యాక్షన్ అంటే ఏమిటి? రిస్క్ మేనేజ్మెంట్ ఎందుకు ట్రేడింగ్లో ప్రాణం లాంటిది? స్టాప్ లాస్ ఎలా ఉపయోగించాలి? ఒక ట్రేడ్లో ఎంత రిస్క్ తీసుకోవాలి? క్యాపిటల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి? ట్రేడింగ్ సైకాలజీ అంటే ఏమిటి? ఫియర్, గ్రీడ్, ఓవర్ ట్రేడింగ్, రివెంజ్ ట్రేడింగ్ నుంచి ఎలా బయటపడాలి? ప్రొఫెషనల్ ట్రేడర్లా ఎలా ఆలోచించాలి? ఇంతటితో ఆగిపోదు. ప్రతి వారం మార్కెట్లో ఎలా మూమెంట్ ఉన్నాయి, ఎందుకు మూమెంట్స్ ఉన్నాయి, తర్వాత ఏం గమనించాలి, అన్నీ సులభమైన మన తెలుగులో మాట్లాడుకుందాం. ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, స్టాక్ మార్కెట్లో విజయం ఒక రోజులో రాదు. ఒక మంచి ట్రేడర్గా మారడానికి సహనం, క్రమశిక్షణ మరియు నాలెడ్జ్, ఈ మూడు చాలా ముఖ్యమైనవి. ఈ ఛానల్లో మేము అదే నేర్పించబోతున్నాం. ఎలాంటి ఫేక్ ప్రామిసెస్ ఉండవు, 100% అక్యురెన్సీ అనే మాట ఉండదు, ఒక రోజులో ₹1,00,000 అనే కళలు చూపించము. మేము చూపించేది నిజమైన మార్కెట్, నేర్పించేది నిజమైన నాలెడ్జ్. మా లక్ష్యం ప్రతి బిగినర్ను ఆత్మవిశ్వాసంతో సొంతంగా నిర్ణయాలు తీసుకునే ట్రేడర్గా తయారు చేయడం. మా ప్రయాణంలో మీరు కూడా భాగం కావాలంటే ఇప్పుడే గ్రో మోర్ ట్రేడర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వీడియోను చివరి వరకు చూడండి. మీకు వచ్చే ప్రతి సందేహాన్ని కామెంట్ రూపంలో అడగండి. మనం కలిసి నేర్చుకుందాం, మనం కలిసి ఎదుగుదాం. నాలెడ్జ్ ఫస్ట్, ప్రాఫిట్ నెక్స్ట్. మళ్ళీ మరో మంచి వీడియోలో కలుద్దాం. బై ఫ్రెండ్స్, జై హింద్.